నమస్తే మిత్రులారా, ఎవరైతే ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఒకసారి మనకు ఎస్జిటికి సంబంధించినటువంటి కాంటెంట్ అదేవిధంగా మెథడాలజీలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేటువంటిది చూద్దాము. 2023లో వచ్చినటువంటి లేటెస్ట్ సిలబస్ కాబట్టి ఏం చదివితే ఏ మెటీరియల్ చదవాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్కు అథెంటిక్ మెటీరియల్ చెప్పండి సార్ అని చెప్తున్నారు. 100% ఏ టాపిక్ ఎక్కడ చదవాలి అనేటువంటిది క్లియర్ కట్గా ఏ రకంగా చదవాలి అనేటువంటిది మీకు ఈ వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నం చేశాను. కాబట్టి మొదటిసారి మన వీడియోని చూసినట్లయితే తప్పకుండా ఒకసారి అయితే లైక్ ఇవ్వండి, అదే రకంగా తప్పకుండా వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ అనేటువంటిది మనం చాలా టాపిక్స్ గురుకులు అప్పుడు చెప్పాం కాబట్టి వాటిని కూడా చదివేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇంగ్లీష్ కాంటెంట్ 9 మార్క్స్ ఉంటుంది, కామన్గా మనందరికీ తెలుసు. తర్వాత మెథడాలజీ 3 మార్క్స్ ఉంటుంది, మెథడాలజీకి 3 మార్క్స్ ఉంటుంది. టోటల్ మనకు కామన్గా 12 మార్క్స్ అనేటువంటిది ఇంగ్లీష్కి కేటాయించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మొదటిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అందరికీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్ని దాంట్లో ఉంటుంది, కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మెయిన్గా మనకు ఎన్పి వా సిపిఐ ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి రకాలు. ఎన్ అంటే నౌన్, పి అంటే ప్రనౌన్, వి అంటే వర్బు, అడ్జెక్టివ్, అడ్వర్బు, సి అంటే కంజక్షన్, పి అంటే ప్రిపోజిషన్, ఐ అంటే ఇంటర్జెక్షన్. ఎన్పి వా సిపిఐ అనేటువంటిది కోడ్ అండి. అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనము ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇంతకుముందు వచ్చాయి, వేటిపైన ఫోకస్ పెట్టాలనేటువంటిది ఇంపార్టెంట్. ఎస్జిటిలో ఇంగ్లీష్ అనేటువంటిది చాలా కీలకంగా మారబోతున్నది. మొన్న గురుకులలో వచ్చిన ఇంగ్లీష్ చూసి చాలా ఈజీ ఉందనుకునేరు సార్. అయితే నౌన్లో మనకు టైప్ ఆఫ్ నౌన్ అంటే మనము నౌన్లో రకాల గురించి నేర్చుకున్నాము. కామన్ నౌను PCCA, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, అదేవిధంగా మెటీరియల్ నౌన్, ఈ రకంగా ఉంటాయి. వీటి రకాల గురించి మనం అయితే నేర్చుకుంటాం. వీటిపైన మార్కులు అడిగాడా అంటే అడగడం లేదు, కానీ నౌన్లో వీటిపైన మార్కులు అడుగుతున్నాడు. నౌన్లో సింగులర్ ఏది, అదేవిధంగా ప్లూరల్ ఏంది అనేటువంటి దానిపైన చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం వీడియో కూడా చేయడం అనేటువంటి జరిగింది. అంటే సింగులర్ ఏంది, ప్లూరల్ ఏంది, వైఫ్ సింగులర్ ఏంది, ప్లూరల్ ఏంది, వైఫ్ అనేటువంటి పదానికి సింగులర్, అదేవిధంగా ప్లూరల్ ఏంటిది, అదేవిధంగా నైఫ్ అనేటువంటి పదానికి ప్లూరల్ ఏమిటి, అదేవిధంగా కవ్ అనేటువంటి పదానికి ప్లూరల్ ఏమిటి, ఈ రకంగా ఉల్ఫ్ అనే పదానికి ప్లూరల్ ఏమిటి, ఈ రకంగా అడగడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి 100% నౌన్లో మనము సింగులర్ ప్లూరల్ గురించి పూర్తిగా చదువుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. అదేవిధంగా జెండర్ కూడా వైఫ్ అనేటువంటి పదానికి సింగులర్, అదేవిధంగా ప్లూరల్ ఏంటిది, అదేవిధంగా నైఫ్ అనేటువంటి పదానికి ప్లూరల్ ఏమిటి, అదేవిధంగా కవ్ అనేటువంటి పదానికి ప్లూరల్ ఏమిటి, ఈ రకంగా ఉల్ఫ్ అనే పదానికి ప్లూరల్ ఏమిటి, ఈ రకంగా అడగడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి 100% నౌన్లో మనము సింగులర్ ప్లూరల్ గురించి పూర్తిగా చదువుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. అదేవిధంగా జెండర్ కూడా నేర్చుకుంటాం. ఇక్కడ ఫిమనైన్ జెండరు, అదేవిధంగా మస్కులైన్ జెండర్ అనేటువంటిది ఇక్కడ నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అదే రకంగా ప్రనౌన్ అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే కామన్గా తర్వాత ఉండేటువంటిది ఏం మిట్లారంటే ప్రనౌన్. ప్రనౌన్ గురించి నేర్చుకునేటప్పుడు ఐ, యు, దే, హీ, సి, ఇట్ అనేటువంటిది నేర్చుకుంటాము. ప్రనౌన్లో టైప్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టైప్స్ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ టైప్స్ అనేటువంటిది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంఫటిక్ ప్రనౌన్ అంటే ఏంది, రిఫ్లెక్టివ్ ప్రనౌన్ అంటే ఏమిటి, అదేవిధంగా పొసెసివ్ ప్రనౌన్ అంటే ఏమిటి, వాటిని ఐడెంటిఫై చేయడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. వాక్యంలో ఎక్కడ వాడబడుతున్నది వాటిని ఐడెంటిఫై చేయడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అలా ఈ టైప్స్ అనేటువంటిది మన వీడియో చేశాను, వీలైతే తప్పకుండా చూసేటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి. ఇంకా వీడియో లెంత్గా అవుతుంది కాబట్టి 1 by 1 టాపిక్స్ అయితే మీకు చెప్పుకుంటూ పోతాను. తర్వాత వి అంటే ఏంది మిట్లారా అంటే వర్బ్ గురించి కామన్గా మనకి ఇక్కడ మెయిన్ వర్బు, హెల్పింగ్ వర్బు. మెయిన్ వర్బులో మనకు వర్బు 1, వర్బు 2, వర్బు 3, వర్బు 4 అనేటువంటిది, లేకుంటే దీనికే V1 + ING ఫామ్. ప్రజెంట్ పార్టిసిపల్ గురించి ఒక వాక్యం ఇచ్చి ఇది ప్రజెంట్ పార్టిసిపల్కి సంబంధించినటువంటి ఏదైనా వర్బు ఉందా ఐడెంటిఫై చేయమనడం, ఇట్లాంటివి అడుగుతున్నాడు. ఎక్కువగా వర్బు 1 + ING ఫామ్ అడగడం అనేటువంటిది జరుగుతుంది. అదే రకంగా ఇంకా మోడల్ వర్బ్స్ అనేటువంటిది మనకు తెలుసు, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవన్నీ కూడా నేను చేశాను వీడియో. ఈ వీడియోస్ అనేటువంటిది చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరికొన్ని వీడియోస్ మీకోసం చేస్తాను మిత్రులారా, కాబట్టి ఒకసారి గమనించండి. అదేవిధంగా తర్వాత అడ్జెక్టివ్లో మనం మెయిన్గా చదవాల్సింది ఏం మిత్రులారా అంటే అడ్జెక్టివ్లో మనం మెయిన్గా చదవాల్సింది ఏంటంటే ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్
చాలా ఇంపార్టెంట్. అనేక ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ అనేటువంటిది ఒక కోడ్ ఉంటుంది మిత్రులారా. ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం అయితే ఆన్సర్స్ చేయవచ్చు. కాబట్టి వీటిపైన కూడా వీడియో చేశాను, వీలైతే తప్పకుండా అందరూ కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. అడ్వర్బ్ అనేటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అడ్వర్బ్ అనేటువంటిది అంటే ఇందులో టైప్స్ ఉన్నాయి. ఈ టైప్స్ అనేటువంటిది అడుగుతున్నారు. అడ్వర్బ్ ఆఫ్ టైం, ఇవన్నీ కూడా ఇగో ఇక్కడ ఇచ్చాను కదా, ఈ లిస్ట్ అన్నీ కూడా మన వీడియోలో ఉన్నాయి, ఇవన్నీ కూడా చదవండి. తర్వాత కంజక్షన్ అంటే మనకు తెలుసు కంజక్షన్. తర్వాత ప్రిపోజిషన్స్లో ఉన్నటువంటి రకాలు, కోఆర్డినేటివ్ కంజక్షన్ అండి, సబార్డినేటివ్ కంజక్షన్ అనేటువంటిది, ఇవన్నీ కూడా కంజక్షన్లో నేర్చుకుంటాము. అదేవిధంగా ప్రిపోజిషన్స్ గురించి మనకు అనేక వీడియోస్ చేశాను నేను. అదేవిధంగా ఇంటర్జెక్షన్ అంటే ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. తర్వాత దీనికి మనం ఆశ్చర్యార్థకమైనటువంటిది చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఈ రకంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో క్లియర్ కట్గా ఇవన్నీ కూడా, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ కూడా 6th క్లాస్ నుంచి అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ టాపిక్లో ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటిది మళ్ళీ ఒక వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి అవి చాలా ఇంపార్టెంట్, అవి అయితే చూసేటువంటి ప్రయత్నం చేయండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ ఎక్కడ ఉంది, ఏ క్లాస్లో ఉంది, అదేవిధంగా ప్రిపోజిషన్ ఉందండి. ఈ ప్రిపోజిషన్ 10th క్లాస్లో ఉంటుంది. అదేవిధంగా డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ కూడా 10th క్లాస్లోనే ఉంటుంది. ఈ రకంగా తర్వాత ప్రిపోజిషన్ టాపిక్ 7th క్లాస్లో కూడా ఉంటుంది. ఆర్టికల్ అనేటువంటిది 10th క్లాస్లో ఉంటుంది, అదేవిధంగా 7th క్లాస్లో కూడా ఉంటుంది. ఈ రకంగా ఏ టాపిక్ ఏ క్లాస్లో ఉందనేటువంటిది కూడా మీకు మరొక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే మీకు కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించింది. తర్వాత టూకీగా చెప్దాము, వీడియో లెంత్గా అవుతుంది కాబట్టి. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, కామన్గా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో అసర్టివ్ సెంటెన్సెస్, అదేవిధంగా పాజిటివ్ సెంటెన్సెస్ అంటాం మనము, అదేవిధంగా ఇంపరేటివ్ సెంటెన్సెస్, అదేవిధంగా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఇందాక చెప్పుకున్నాం కదా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఈ రకంగా అంటే నెగటివ్ సెంటెన్సెస్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ఈ రకంగా మనకు సెంటెన్సెస్కి సంబంధించినటువంటి అనేక రకాలు అనేటువంటివి ఉన్నాయి. వాటి గురించి అయితే తెలుసుకోవడం అనేటువంటిది జరగాలి. కాబట్టి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత టెన్సెస్ అనేటువంటిది చాలా ఈజీ టాపిక్ అనుకుంటాము, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో టెన్సెస్ అనేటువంటిది ఏమిస్తుంది మిత్రులారా అంటే కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్. అంటే ఒక టెన్స్ ఏ టెన్స్ తోటి కలిసి వస్తుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ తోటి కలిసి వస్తుంది. అదేవిధంగా సింపుల్ పాస్ట్ టెన్స్ మరొక టెన్స్ తోటి కలిసి వస్తుంది, అది ఏ టెన్స్. అదేవిధంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మరొక టెన్స్ తోటి కలిసి వస్తుంది, అది ఏ టెన్స్. ఆ రకంగా మనం నేర్చుకోవాలి. కాబట్టి కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనము దీంట్లో కండిషనల్స్ అనేటువంటివి కూడా నేర్చుకుంటాం కాబట్టి అవన్నీ కూడా కలిసి వస్తాయి. టెన్సెస్ గురించి ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోలేదు, దాని గురించి అందరికీ తెలుసు కాబట్టి. తర్వాత ఉండేటువంటిది ఏంది మిత్రులారా అంటే ఆర్టికల్స్కు మన వీడియో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. 100% ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఆర్టికల్స్లో కోడ్ గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ కోడ్ చెప్తున్నాను. ఇప్పుడు ఏ కామా యాన్కు ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి. అదే రకంగా దాకు నేను చెప్పినటువంటి ఒక కోడ్ అయితే గుర్తుపెట్టుకోండి. డాక్టర్ OH సుమన్ TLPIC అనేటువంటిది కోడ్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఈ వీడియో అయితే చూడండి. ఇందులో మళ్ళీ డిటర్మినర్స్ అనేటువంటిది ఉంటాయి. ఈ డిటర్మినర్స్ అనేటువంటి టాపిక్ ఏందనేటువంటి చాలామందికి తెలియదండి. దీనిపైన వీడియో చేస్తాను, క్లియర్ కట్గా మీ అందరికీ అవగాహన వస్తుంది. అదేవిధంగా ప్రిపోజిషన్ అనేటువంటిది నెక్స్ట్ టాపిక్ అండి. మనకు ప్రిపోజిషన్స్ గురించి అదే మీకు చెప్పాను నేను. ప్రిపోజిషన్స్లో ఒక 4-5 రకాలు ఉంటాయి. ఆ ప్రిపోజిషన్స్ పైన ఇంతకుముందు వీడియోస్ కూడా చేయడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ చూడండి. మరికొన్ని వీడియోస్ టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి. ఈ ప్రిపోజిషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ చదవాలి. కాబట్టి బెస్ట్ బుక్స్ ఏవి, బెస్ట్ కోచింగ్ సెంటర్స్ ఏవని అడుగుతుంటారు చాలామంది. అవి కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మీకు. తర్వాత ఉండేటువంటి దాంట్లో చూసినట్లయితే నెక్స్ట్ మనం చూసినట్లయితే కామన్గా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, కండిషనల్స్. వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. చాలా అద్భుతంగా చేయొచ్చండి ఆన్సర్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా కండిషనల్స్, 0 కండిషనల్, టైప్ 1, టైప్ 2, టైప్ 3 అనేటువంటి కండిషనల్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు. తర్వాత
ఇది కొత్త టాపిక్ అండి. కామన్గా ఇప్పుడు ఉన్నటువంటి న్యూ సిలబస్ ప్రకారం ఇది కొత్త టాపిక్. రిలేటివైజేషన్ అనేటువంటిది 2023లో పెట్టినటువంటి కామన్ టాపిక్ అండి. అంటే కామన్గా మనందరికీ రిలేటివ్ క్లాస్ అంటాం కదా మనము, రిలేటివ్ క్లాస్. ఈ రిలేటివ్ క్లాస్ అనేటువంటిది రిలేటివ్ క్లాస్, అదేవిధంగా డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ గుర్తుపెట్టడానికి చాలా ఈజీ అండి, 10th క్లాస్లో ఉంటుంది. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసు కామా లేదా ఐఫన్ తోటి ఉంటుంది. డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేటువంటిది ఇది కామా మరియు ఐఫన్ ఉంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుందండి మనకు. మరి డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే ఇది కాంది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. కాబట్టి దీంట్లో నాన్ డిఫైనింగ్, డిఫైనింగ్ రిలేటివ్ క్లాసు, అదేవిధంగా అడ్వర్బ్ ఆఫ్ క్లాసు, అదేవిధంగా అడ్జెక్టివ్ క్లాసు, ఇవన్నీ కూడా మనము నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత 7th వన్ చూసినట్టయితే సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్. సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే కామన్గా చాలామంది ఇది ఏందో టాపిక్ అని అనుకుంటారు. మనందరికీ తెలుసు సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ మనందరికీ బాగా అవగాహన. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ అనేటువంటిది టాపిక్ ఉంది కదా, అవి నేర్చుకుంటే సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది నేర్చుకోవద్దు. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ కొద్దిగా రిలేటెడ్ టాపిక్స్. ఇవన్నీ కూడా కాంబినేషన్ తోటి నేర్చుకుంటే చాలా ఈజీగా మార్క్ అయితే సంపాదించవచ్చు. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో మనము ఉన్నాయి. కాబట్టి నేను ఈ సిలబస్ చెప్పిన తర్వాత ఏ టెక్స్ట్ బుక్ అనేటువంటిది ఫాలో కావాలి, టెక్స్ట్ బుక్లో ఏమేమి ఉంటాయి అనేటువంటిది మీకు తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. తర్వాత ఉండేటువంటి టాపిక్ చూసినట్లయితే క్లాజెస్. కాబట్టి మనకు అందరికీ తెలుసు క్లాజెస్ అంటే మనందరికీ కామన్గా ఓకే, క్లాజెస్ అండ్ ప్రేజెస్ ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఓకే, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో నేను మళ్ళీ మీకు ఏ టాపిక్, ఏ పేజీలో, ఏ క్లాస్లో ఉందనేటువంటిది కూడా మీకు లిస్ట్ తయారు చేస్తాను తప్పకుండా. ఒకవేళ కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ మనకు 9th వన్ చూసినట్లయితే కామన్గా అదే రకంగా ఇక్కడ ఒకసారి 9th వన్ చూసినట్లయితే ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఈడియమ్స్. నేను 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఈడియమ్స్ అనేటువంటిది టెక్స్ట్ బుక్లో నుంచి అన్నీ చూసి తయారు చేసి వాటిని తెలుగులో మీనింగ్ కూడా చేసి ఇక్కడ వీడియో చేయడం అనేటువంటి జరిగింది మీ అందరి కోసం. 100% ఇది యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీరు చదవడం మాత్రమే అండి. ఇప్పుడు నేను ఫ్రీగా చెప్తున్న క్లాసులను తక్కువ అంచనా వేయొద్దు. కాబట్టి గురుకుల వాళ్ళకి అడగండి, ఒకసారి మన టెట్టు రాసిన వాళ్ళు చాలామందికి అడగండి. మన వీడియోస్ అనేటువంటి చాలా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఒకసారి మనము తెలుసుకొని ఏది జెన్యూన్ అనేటువంటిది, మనం పైసలు పెడితేనే మనం చదవబుద్ధి అవుతుంది. పైసలు పెడితేనే మనకి ఏదన్నా అది పైసలు పెట్టాము కదా వింటాము, కానీ అట్లా అనుకోవద్దండి. ఇక్కడ ప్రెజల్ వర్బ్ తర్వాత ఈడియమ్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఎవరు ఇవ్వలేదండి, మనం వీడియో చేసాము, తప్పకుండా ఈ వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత యూజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ప్రేజెస్. చూడండి, ఈడియం, ఎక్స్ప్రెషన్స్ అండ్ ప్రేజెస్ ఇవన్నీ కూడా కలిపి వీడియో చేశాను నేను. కాబట్టి మీరు వాటిని చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్, ఇది కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు కూడా వీడియో చేశాను, అది కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అనేటువంటిది ఏ రకంగా మనం చదవాలి, ఏ రకంగా ఆన్సర్స్ చేయాలి అనేటువంటిది మనకు చూసినట్లయితే కాంపోజిషన్. అందులో పారాగ్రాఫ్ అంటే మనకు కామన్గా మీరు ఇంగ్లీష్లో కామన్గా ఇంగ్లీష్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో టీచింగ్ చేస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఎస్సే కానీ, ఎక్స్పాన్షన్ కానీ, ప్రిసైజ్ కానీ, లెటర్ రైటింగ్ కానీ, మెసేజ్ కానీ, నోటీస్ కానీ, ఆర్టికల్ కానీ, రిపోర్ట్ కానీ, రైటింగ్ కానీ. నేను డిస్కోర్సెస్ అనేటువంటివి అంటారు వీటిని. ఈ డిస్కోర్సెస్ ఎలా రాయాలి, ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేటువంటిది నేను పూర్తిగా వీడియోస్ చేయడం అనేటువంటిది జరిగింది. మన యొక్క ఛానల్లో ప్లేలిస్టులో డిస్కోర్సెస్ అనేటువంటిది ఉంటుంది. వాటిని ఈజీగా మనము ఇప్పుడు నోటీస్ ఉందండి, నోటీస్కు మనకు వాడబడేటువంటి కామన్గా ఫ్యూచర్ స్టెప్స్ ఏమేమి ఉంటాయి అనేటువంటిది పూర్తిగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా 100% ఎగ్జామ్లో బిట్టు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి క్లియర్ కట్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే రకంగా వొకాబులరీలో కామన్గా స్పెల్లింగ్స్, సినానిమ్, యాంటోనిమ్స్, ప్రొనౌన్సియేషన్, హోమోనిమ్స్, హోమోఫోన్స్. ఇది చూడండి టాపిక్ చాలా ఇంపార్టెంట్. తర్వాత డెరివేటివ్స్, వర్డ్ ఫార్మేషన్, ఇది కూడా వీడియో ఉందండి. టెక్స్టువల్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్. టెక్స్టువల్ మీనింగ్స్ అంటే టెక్స్ట్ బుక్కుల్లో మీరు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్కుల్లో గ్లోజరీ అనేటువంటిది ఉంటుందండి. గ్లోజరీకి సంబంధించినటువంటి అన్ని కూడా వర్డ్స్ యొక్క మీనింగ్ మనం తెలుసుకుంటే ఈజీగా మనం అయితే ఆన్సర్స్ అయితే చేయవచ్చు. అంటే మనకు అథెంటిక్ మెటీరియల్ ఎక్కడి నుంచి లభిస్తుంది అనేటువంటిది తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చు. కాబట్టి
వొకాబులరీకి సంబంధించినటువంటి చూడండి స్పెల్లింగ్స్ మీరు గ్లోజర్ నేర్చుకునేటప్పుడు టెక్స్ట్ బుక్కుల్లో మనము స్పెల్లింగ్స్ అనేటువంటిది మన టెక్స్ట్ బుక్కుల్లో బ్యాక్ సైడ్ 7th క్లాస్ అనేటువంటిది సైలెంట్ లెటర్స్ కానీ ఇంపార్టెంట్ వర్డ్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. వాటిని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే మనము చేయాలి. కాబట్టి ఈ రకంగా మనము వొకాబులరీకి సంబంధించినటువంటి యాంటోనిమ్స్, సినానిమ్స్, హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్ అద్భుతంగా ఉందండి. ఒక కోడ్ గుర్తుపెట్టుకోవాలి, PSM అనేటువంటి కోడ్ గుర్తుపెట్టుకోండి. ఈజీగా మనం అయితే ఆన్సర్స్ చేయవచ్చు. తర్వాత చూడండి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇప్పుడు 10th క్లాస్లో ఉంటుందండి. 10th క్లాస్లో ఇప్పుడు ఓమ్ని ప్రజెంట్ ఎవ్రీవేర్. ఓకే, ఆటోబయోగ్రఫీ, హూ రైట్ ఏ లైఫ్ హిస్టరీ హిమ్సెల్ఫ్, ఇట్ ఈస్ కాల్డ్ ఆటోబయోగ్రఫీ. బయోగ్రఫీ, ఏ లైఫ్ హిస్టరీ రిటర్న్ బై సంబడి ఎల్స్, ఈ రకంగా అన్నట్టు. ఓకే, ఓమ్ని ప్రజెంట్ ఎవ్రీ ఇయర్. హానరోరియం అనేటువంటిది మనకు, తర్వాత పాలిగ్లాట్ అనేటువంటిది ఏంది, ఈ రకంగా మనకు కామన్గా ఉన్నటువంటి ఫ్యాటలిస్ట్, హూ బిలీవ్స్ ఫ్యాట్, ఇట్ ఇస్ కాల్డ్ ఫ్యాటలిస్ట్. మోనోగమి, హూ హ్యాస్ వన్ హస్బెండ్ ఆర్ వైఫ్, ఇట్ ఇస్ కాల్డ్ మోనోగమి. ఇట్లా కామన్గా మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కు సంబంధించినటువంటి వీడియో చేశాను నేను. ఇంకా కొన్ని టెక్స్ట్ బుక్కుల్లో ఉన్నాయి, ఏ పేజీలో ఏ వర్డ్ అనేటువంటిది ఉంది వీడియో కూడా చేస్తాను నేను, మీరు టెన్షన్ పడవద్దు. కాబట్టి ఒకసారి అయితే పూర్తి సిలబస్ అనేటువంటిది అవగాహన చేసుకోండి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చూడండి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 చాలా అద్భుతంగా ఉన్నాయి. మీకు కావాలంటే ఈ వీడియోస్ చూడండి, నేను మీకోసము. కాబట్టి ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో 100% మీరు ఒకసారి గమనించండి. 100% మనందరికీ కూడా ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి టాపిక్స్. అదేవిధంగా ఫిగర్ ఆఫ్ స్పీచ్ చూడండి, కొత్తగా చేర్చినటువంటి టాపిక్ ఇది, 2వ టాపిక్. అదే రకంగా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ చూడండి, మనకు మెయిన్గా ఇది కూడా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది మనకు 10th క్లాస్లో కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. సిమిలి, అదేవిధంగా పర్సానిఫికేషన్, అదేవిధంగా మెటాఫర్, తర్వాత ఆలిట్రేషన్, ఇవి కామన్గా అడిగేటువంటిది. ఐరనీ, ఇవన్నీ కూడా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఇప్పుడు సిమిలీని ఎలా గుర్తుపట్టవచ్చు అండి, యాజ్, లైక్ అనేటువంటిది, యాజ్ లేకుంటే లైక్ అనేటువంటి పదాలు కనిపిస్తే దానికి మనం సిమిలీ అనేటువంటిది. పర్సానిఫికేషన్ అంటే ఎలా గుర్తుపడతామండి, అంటే నాన్ లివింగ్ థింగ్స్ మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి అన్నట్టు. అంటే చెట్టు మాట్లాడుతున్నట్టుగా, క్యాట్ మాట్లాడుతున్నట్టుగా, మనం పెన్ మాట్లాడుతున్నట్టుగా అలా అన్నట్టు. తర్వాత యాజ్ లైక్ అనేటువంటి పదాలు ఉపయోగించకుండా మనము పోల్చడం అనేటువంటిది మెటాఫర్ అవుతుంది. మెటానమీ అంటే ఏమిటి, ఈ రకంగా సిమిలీ, పర్సానిఫికేషన్, మెటాఫర్, మెటానమీ, అదేవిధంగా ఆలిట్రేషన్ అంటే వచ్చిన పదమే రిపీట్గా రావడం అనేటువంటిది ఆలిట్రేషన్ అనేటువంటిది అంటాం మనం. అదేవిధంగా అతిశయోక్తి అలంకారం అంటాం కదా మనము, ఎగ్జాగరేషన్. ఈ రకంగా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఈ క్లాస్ అయితే నేను చెప్పలేదు ఇంతవరకు, కానీ నేను 100% చాలా మంచి మెటీరియల్ నా దగ్గర ఉంది, అది మీకు తప్పకుండా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. కామెంట్ చేయండి. తర్వాత 17th one చూసినట్లయితే కామన్గా ఫ్రేమింగ్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ గురించి మనం అనేక వీడియోస్ చేశామండి, చాలా వీడియోస్ ఉన్నాయి క్వశ్చన్ ట్యాగ్ గురించి. ఇది 10th క్లాస్లో ఉంది, 7th క్లాస్లో ఉంది, అదేవిధంగా 4th క్లాస్లో కూడా ఉంది. కాబట్టి ఈ రకంగా మనము ఈ క్వశ్చన్ ట్యాగ్కు సంబంధించినటువంటి మనము ఒక 3 నోట్లు నేర్చుకుంటే, అంటే నోట్ అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నట్టు, ఆ రూల్స్ నేర్చుకుంటే ఒక 3 types నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, యామ్ ప్లస్ నాట్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఆమెంట్ కాదు ఆరెంట్ అవుతుంది. విల్ ప్లస్ నాట్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఓంట్ అవుతుంది. ఈ రకంగా అంటే మనకు టాపిక్ అనేటువంటిది సెల్ ప్లస్ నాట్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే షాంట్ అవుతుంది. కాబట్టి మనము నెగిటివ్గా వచ్చేటువంటి వర్డ్స్ ఏవి, నెవర్, సెల్డమ్, అదేవిధంగా స్కేర్స్లీ, రేర్లీ, ఈ రకంగా నో, నైదర్, నార్, ఐదర్, ఆర్, ఈ రకంగా పదాలు గుర్తుపెట్టుకుంటే మనము ఫ్రేమింగ్ క్వశ్చన్స్ నేను వీడియో చేశాను, చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి నేను చాలా మంది మెటీరియల్ చూసిన తర్వాత వీడియో చేస్తాను. ఒక మంచి మెటీరియల్ తయారు చేసి మీకు, అంటే మెటీరియల్ మీన్స్ నేను ఒక వీడియో చేయడమే, నేను రఫ్గా రాసుకుంటానండి, రఫ్గా రాసుకొని మీకోసం వీడియో చేస్తానంట. కాబట్టి టాప్ కాంటెంట్ ఉన్నటువంటి ఆథర్స్ యొక్క బుక్ చదివి మీకు వీడియో చేస్తాను. కాబట్టి తప్పకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఏదో నా ఛానల్కు వ్యూస్ రావాలని కాదు, నేను కాంటెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ చేస్తే ఎవరు చూడరు, అయినా నేను
చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఎవరికో ఒకరు ఉపయోగపడుతుంది, లైఫ్ అనేటువంటిది ఇస్తుందని. కానీ మోటివేషనల్ చేస్తే చాలామంది చూస్తారు, వ్యూస్ కోసం కాదు, జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం అన్నట్టు. తర్వాత ప్రూవర్బ్స్, ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి టాపిక్ అండి. ప్రూవర్బ్స్ అనేటువంటిది నా దగ్గర లిస్ట్ ఉందండి. ఈ ఎక్కువగా వాడేటువంటి డైలీ మన నిజ జీవితంలో వాడేటువంటి ప్రూవర్బ్స్ ఏవేవి ఉన్నాయనేటువంటిది పూర్తిగా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా పంక్చువేషన్స్ నేను వీడియో చేశానండి. పంక్చువేషన్స్ ఏవేవి ఉన్నాయి, కామా ఎక్కడ వాడతాము, ఫుల్ స్టాప్ ఎక్కడ వాడతాము, ఇన్వర్టెడ్ కామర్స్ ఎక్కడ వాడతాము, కోలన్ ఎక్కడ వాడతాము, సెమీ కోలన్ ఎక్కడ వాడతాము, క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంటుంది, ఎక్స్క్లమేషన్ మార్క్ ఎక్కడ వాడతాము, ఏ సందర్భాల్లో వాడతాం అనేటువంటిది, దాని యొక్క యూజెస్ అనేటువంటిది నేను పూర్తిగా వీడియోలో చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ ఒక 8 రకాలు ఉన్నాయండి. ఆ 8 రకాలు అనేటువంటిది నేర్చుకుంటే చాలా ఉన్నాయి, ఒక 16-17 దాకా ఉన్నాయి. 8 ఒక వీడియోలో, ఇంకో 8 ఒక వీడియోలో చేయడం అనేటువంటి జరిగింది. వీలైతే ఆ వీడియో చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి 1-2 సార్లు నేనేం చెప్తున్నా అంటే మీ అందరికీ ఓకే, నా చిన్న రిక్వెస్ట్ యాజ్ ఏ ఇంగ్లీష్ టీచర్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ మీ చేతుల్లో ఉండాలండి. ఫస్ట్ అందులో గ్లోజరీ ఉంటుంది, తర్వాత ఏముంటుంది టాపిక్ చదవద్దండి, గ్లోజరీ ఉంటుంది, అది చదవాలి. దాని తర్వాత మనకు వొకాబులరీ ఉంటుంది, అది చదవాలి. దాని తర్వాత మనకు గ్రామర్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి, గ్రామర్ టాపిక్ ఉంటుంది, అవన్నీ కూడా చేస్తాం మనం అందరం కూడా. దాని తర్వాత మనకు క్రియేటివ్ రైటింగ్ అని ఉంటుందండి, క్రియేటివ్ రైటింగ్. దాని తర్వాత స్టడీ స్కిల్స్ అని ఉంటాయి. తర్వాత ఎడిటింగ్ అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంది మిత్రులారా అంటే, మనము చదవాల్సినటువంటి టాపిక్స్ టెక్స్ట్ బుక్కుల్లో. మనం ఎడిటింగ్లో ఏముంటుంది, ఆర్టికల్స్ ఉంటాయి, ఎడిట్ చేయడం అనేటువంటిది ఉంటుంది, ప్రిపోజిషన్ ఎడిట్ చేయడం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఎడిటింగ్లో వస్తాయి. క్రియేటివ్ రైటింగ్లో ఉంటుంది, వెకాబులరీలో ఉంటుంది, గ్రామర్ అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా చదవాలి మనము. కాబట్టి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్కుల్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ వెనుక ఉన్నటువంటివి మాత్రము నేను ఏదైతే ఇప్పుడు డిస్కోర్సెస్ అని చెప్పానో ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి, అవన్నీ చదవాలి. ఏ టాపిక్ ఏముంది, ఆర్టికల్ దేంట్లో ఉంది, ప్రిపోజిషన్ దేంట్లో ఉంది, అవన్నీ కూడా నేను ఒక లిస్ట్ తయారు చేసి మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎనీహౌ, ఒకసారి మన వీడియోని చూస్తుంటే లైక్ ఇవ్వండి. అదే రకంగా మెథడాలజీ సంబంధించినటువంటి టాపిక్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇవన్నీ కూడా కామన్గా ఇప్పుడు చూడండి, మెథడాలజీ ఎన్ని మార్క్స్ ఉంటాయండి, 3 మార్క్స్. ప్రీవియస్ పేపర్లు అంటే కామన్గా ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కలిపి నేను వీడియో చేస్తాను, మీరు టెన్షన్ పడొద్దు. ఆ వీడియో చూడండి, ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఒక టాపిక్ నుంచి అని తెలుసుకుంటే ఆ టాపిక్ ఎలా చదవాలనో ఈజీగా మెథడాలజీ చేయొచ్చు. మెథడాలజీ 1-2 సార్లు చదివితే ఈజీగా మనకు బిట్ అయితే మిస్ కాదంటే 6 బిట్లు వస్తాయి. ఆ 6 బిట్లు స్కానింగ్ అంటే ఏంది, స్కిమ్మింగ్ అంటే ఏంది, అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది మనకు వాడేటువంటి మెథడ్స్ ఉంటాయి కదా, టెక్నిక్స్ ఉంటాయి, టీచింగ్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ అంటే ఏంది, ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంది, తర్వాత డైరెక్ట్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్, ఈ రకంగా మెథడ్స్, గ్రామర్, ట్రాన్స్లేషన్స్ మెథడ్, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే కరికులం ఏ రకంగా తయారు చేస్తారు. అదేవిధంగా కామన్గా ఉండేటువంటి దానిలో ఇంగ్లీష్ అనేటువంటిది ప్రైమరీ లెవెల్లో ఎందుకు టీచ్ చేయడం అనేటువంటి జరుగుతుంది, ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటిది లాంగ్వేజ్ పెరగడానికి మనం టీచ్ చేస్తూ ఉంటాము. ఈ రకంగా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఒకసారి టాపిక్స్ అయితే చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, చూడండి, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్, ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉంది. అయితే ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఎక్కడ మొదలైంది, ఏంది, ఎలా వచ్చింది అనేటువంటి హిస్టరీ ఉంటుంది. తర్వాత నేచర్, తర్వాత ఇంపార్టెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ అనేటువంటిది ప్రిన్సిపల్ ఎందుకు చేర్చుకోవడం అనేటువంటి జరిగింది, ఎందుకు అడాప్ట్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలనేటువంటిది నేర్చుకుంటాం మెథడాలజీలో. తర్వాత మల్టీలింగ్వలిజం అంటే ఇది కూడా కొత్తగా వచ్చినటువంటి టాపిక్. అంటే దీనికి సంబంధించినటువంటి కామన్గా నేనైతే మీకు ఒక వీడియో చేస్తాను 100%. కాబట్టి ఇది కూడా చాలా సింపుల్ టాపిక్. అంటే మల్టీ అంటే అనేక రకాలుగా బహువిధాలుగా ఉన్నటువంటి అన్ని కూడా కలిపి మనకు మల్టీలింగ్వలిజం అంటే మనకు లింగ్వలిజం అనేటువంటిది కామన్గా మనకు భాషలకు సంబంధించింది. కాబట్టి ఒకసారి దీని గురించి అయితే పూర్తి టాపిక్ అయితే మీకు ఇస్తాను.
ఫొనెటిక్స్ అనేటువంటి చాలా హార్డ్ టాపిక్ అండి ఇంగ్లీష్లో. ఈ ఫొనెటిక్స్లో మనం కామన్గా ఏ అక్షరాన్ని ఎలా పలుకుతాము, కామన్గా తెలుగులో మనం అనుకుంటాం కదా నాసికాలు ఏవేవి, దంతములు ఏవేవి, ఇట్లా నేర్చుకుంటాం కదా కామన్గా. అట్లా మనము ఇంగ్లీష్లో నేర్చుకుంటే ఆ బిట్స్ అయితే రావడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఈజ్ బిట్స్ అండ్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ అండ్ రీడింగ్ అండ్ రైటింగ్ LSRW నుంచి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఒక బిట్ అడుగుతాడు. ఇక్కడ చూడండి 12 టాపిక్స్ ఉన్నాయి, మనకు మాత్రం అంటే ఇక్కడ మనకు మాత్రం 6 బిట్లే వస్తాయి. కాబట్టి చాలా రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఏ టాపిక్ నుంచి అడుగుతుండో ప్రీవియస్ బిట్స్ అనేటువంటి చేస్తాను నేను, అది చూసిన తర్వాత మీకైతే ఐడియా వస్తుంది. తర్వాత అప్రోచెస్, ఓకే, డైరెక్ట్ మెథడ్ అండ్ టీచింగ్ ఇంగ్లీష్, రెమెడియల్ టీచింగ్ ఏ రకంగా చేస్తాము. అదేవిధంగా 7th వన్ టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ వెకాబులరీ ఐటమ్స్ ఎలా టీచ్ చేస్తాం మనము. వెకాబులరీ ఐటమ్స్ మీన్స్ కామన్గా మనకు మీనింగ్స్ ఉంటాయి కదా, సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇవన్నీ కూడా వెకాబులరీ కిందకే వస్తాయి మనకు. తర్వాత టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ ఇంగ్లీష్, TLM ఏమేమి వాడతాము, ఏ రకంగా వాడతాము, ఏది బెటర్గా ఉంటుంది, ఏ రకంగా వాడాలి అనేటువంటిది, ఏ వెబ్సైట్లు ఇంపార్టెంట్, ఏ బుక్స్ మనం ఫాలో కావాలనేటువంటిది. కరికులం అండ్ కరికులం అనేటువంటి టెక్స్ట్ బుక్ అనేటువంటిది ఇంగ్లీష్ ఏ రకంగా ఉంటుంది, ఇంగ్లీష్ కరికులం అనేటువంటి టెక్స్ట్ బుక్ అనేటువంటిది ఏ రకంగా డిజైన్ చేయబడింది, ఇంగ్లీష్కు సంబంధించినటువంటి కవర్ పైన ఉన్నటువంటి ఆ యొక్క పేరు కూడా అడగడం అనేటువంటి జరిగింది, మనందరికీ తెలుసు. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. తర్వాత 10th వన్ అకాడమిక్ స్టాండర్డ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్, కాంపిటెన్సీస్ అండ్ డిస్కోర్సెస్, ఫ్యూచర్ ఆఫ్ ద డిస్కోర్సెస్. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే టెక్స్ట్ బుక్ యొక్క లాస్ట్లో, ప్రతి టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా ఇంగ్లీష్, దాని లాస్ట్లో లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటిది ఉంటాయండి. అవన్నీ కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. 6th క్లాస్లో ఏంది, 7th ఏంది, 8th ఏంది అనేటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్, 3rd క్లాస్, 4th, 5th, 6th, 7th, 10th క్లాస్ వరకు ఇచ్చాడు. కాబట్టి మనం అయితే లెర్నింగ్ అవుట్కమ్స్ ఒక్కసారి అవుట్లుక్ అనేటువంటిది ఉంటుంది, టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఉంటుంది, అది చదివేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. లెసన్ ప్లానింగ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏ రకంగా ఉంటుంది లెసన్ ప్లానింగ్ అనేటువంటిది. ఇంగ్లీష్ లెసన్ ప్లానింగ్ మనం చేసేటప్పుడు ఏ రకంగా ఉండాలి అనేటువంటిది ఇందులో నేర్చుకుంటాం. తర్వాత 12th వన్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మొత్తానికైతే కొద్దిగా టాపిక్స్ అయితే ఎక్కువ ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి SGTకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, SGT చదవడం అంటే చాలా కష్టమైనటువంటి, అన్ని సబ్జెక్టుల పైన మనకు కమాండింగ్ అనేటువంటిది ఉండాలనేటువంటి విషయం మన అందరికీ తెలుసు. అయితే ఈసారి 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి కొన్ని టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటువంటిది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీకు. కాబట్టి సో ఎనీహౌ తప్పకుండా మీకు అనుకూలంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటూ తప్పకుండా ఇంగ్లీష్ క్లాసులు అనేటువంటిది చాలా ఉన్నాయి మనవి, అవన్నీ వినండి. చెయ్యనటువంటి క్లాసులు తప్పకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీలైతే మన ఛానల్ని లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.